ఆహా! మన బండి తోలుతున్న ఇంత మజా రాదు కానీ, జేసీబీ తోలుతుంటే మాత్రం భలే మజా వస్తుంది. ఈరోజు జేసీబీ ఆపరేటర్ బయటికెళ్ళిపోయిండనమాట. కాబట్టికి మనోడు సూపర్వైజర్ వచ్చి ఒక బకెట్ శాండ్ కావాలని చెప్పిండు. కాబట్టికి ఇప్పుడు మనం తోలుతున్నాము. ఏందంటే ప్రతి వర్కు ఇంతకుముందు చెప్పా కదా! ప్రతి వర్కు మనం నేర్చుకోవాలి. ఇలాంటి టైంలో మనము కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసామంటే మనల్ని కొంచెం ఇది చూసుకుంటారనమాట. నాకు అంత ఆపరేటింగ్ అయితే ఏమి రాదు. మామూలుగా ముందు బకెట్ అయితే ఫుల్‌గా వస్తుంది. కాకపోతే వెనక బకెటే కొంచెం వస్తుంది. ఎట్లా అంటే అది చిన్న కాలువలు చిన్న చిన్నయి ఏమైనా తీస్తానికి పక్క సామాన్లు పక్క జరపడానికి వస్తుందనమాట. ఫుల్ ప్లెజెడ్‌గా మనము మార్కింగ్ పెట్టినట్టు తీయలేమనమాట దాంతోని. అది కూడా నేర్చుకుంటా ఇక్కడనే ఖాళీ దొరికితే. మన బండి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండదు. నాకు తెలిసి ఇంక 2, 3 రోజుల్లో మన బండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇలాంటివి నేర్చుకోవడానికి ఛాన్స్ ఉండదు. కానీ నేను మా సైట్‌లో ఎక్కడికి పోయినా కానీ మన దగ్గర ఉంటే మాత్రం 100% నేర్చుకోవడానికే చూస్తా. ఇలాంటి టైంలో మనకు హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. కాబట్టికి మన సైట్‌లో మెకానిక్ కావాలి, ఫోర్‌మెన్. సైట్లో పెద్దగా పనేం ఉండదు. కాకపోతే బండ్లకి ఫీజులు గీజులు ఏమైనా పోతే చిన్న చిన్నవి వేసుకోవడమే. శాలరీ వచ్చేసి 26,000కి పైనే ఉంటుందన్నమాట. వర్క్ అయితే పెద్దగా ఏమి ఉండదు. గింజలు ఇప్పడం అలాంటి వర్క్ అయితే ఏమి ఉండదు. కానీ కొంచెం కొంచెం ఆ లైట్లు పోవడము, బండ్లకి ఏమన్నా ఇది చేసుకోవడం అంతే. పెద్దగా వర్క్ అయితే ఏమి ఉండదు. సైట్లోని ఫుడ్ బెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. నెలకి 2 సార్లు సెలవు ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను అప్పుడు P&M నెంబర్ ఇస్తానమాట. మీ డైరెక్ట్ ఆయనని కాంటాక్ట్ అవి మీకు ఎంత శాలరీ కావాలో మీరు మాట్లాడుకొని వస్తానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పలేను. ఎందుకంటే మీకు కొన్ని రిక్వైర్మెంట్లు ఉంటాయి కదా. కాబట్టి మీరు మాట్లాడుకొని వస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం జేసీబీ వర్క్ అయిపోయిందనమాట. చూడండి, మన పంపు కార్ దగ్గరనే బండి ఆపాలి. ఎందుకంటే తాళం ఆపితే ఇక్కడ ఫీజు పోయిందనమాట. కాబట్టి మనం ఇక్కడ ఆపుతున్నాం. ఓకే ఫ్రెండ్స్.